మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచారామాల్లో ఒకటైన కాకినాడ జిల్లాలోని సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తులు పవిత్ర స్వామివారి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. శివనామస్మరణతో పంచాక్షర నామం జపిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్షల్లో భక్తులు వస్తారని భారీ ఎత్తున ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక పంచరామాల్లో ఒకటైన సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే మాత్రం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం లక్షల్లో జనాలు చూడడానికి కూడా ఎక్కడా కూడా మనకి కనీసం ఇసుక వేస్తే రాలినంత జనం అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన పంచరామాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల 1000 జన్మల పుణ్యఫలం అని చెప్పేసి మొత్తం కూడా భక్తులందరూ కూడా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మొత్తం స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి దీనికి సంబంధించి అయితే మాత్రం శివనామ స్మరణ పంచాక్షరి నామం కూడా మారుమోగిపోతుంది. అమ్మ చెప్పండి, ఏంటి స్వామివారి దర్శించడం చాలా సంతోషం అండి. చాలా బాగుంటది. సామర్లకోట భీమేశ్వర స్వామి ఎంతో విజయాలు ఇస్తారండి. అంతే, అన్ని బాగున్నాయి. అందరూ బాగా చేస్తున్నారండి. చాలా సంతోషం. ఓం నమ శివాయ. చాలా బాగా జరిగిందండి. భక్తులు చాలా సంతోషంగా స్నాన తీర్థాలన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఏర్పాట్లు ఇంకా బాగా చేస్తే జనం ఇంకా వెళ్ళడానికి బాగుంటుంది. ఇంకా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారిని కోరుచున్నాము. పిల్లలకి ఇంకా పాలు, అలాగే ఈ చాక్లెట్ కాకుండా బిస్కెట్, అదేవిధంగా భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలని ఇంకా ఎంతోమంది కోరుతున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని కూడా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారని ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారిని ఎంతో కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ప్రతి ఏరియా ఎక్కడికి వస్తామండి. అవునండి, బాగున్నాయండి. సత్యపాలండి బాగా చెప్పారు. అయింది అంతా బాగానే అయిందండి. ప్రతి ఏరియా ఎక్కడికి వస్తాం. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వస్తామండి. మా ఊరి దగ్గరే కదా. చిన్నప్పటి నుంచి బాగుంటాయండి, ఏర్పాట్లు బాగుంటాయి. ఓం నమ శివాయ. ఈ శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయన పుట్టినరోజుని ఘనంగా స్నానాలు చేసి ఏర్పాట్లు బాగా ఘనవిజయంగా చేసుకుంటారు. వాళ్ళు కోరే కోరికలు ప్రతి కోరిక నెరవేరాలని ఆ జ్యోతి బిందు స్వరూపుణ్ణి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఆ ప్రజల కోరికలు తీరాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓం నమ శివాయ. ప్రస్తుతం పెద్దలే కాదు, పిల్లల యువకులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. చెప్పండి అమ్మా. వైజాగ్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తుంటాం. తండ్రి పండగ చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రీశైలంలో అలాగుంటే సేమ్ అలాగే ఇక్కడ కూడా అవుతుంటాం కదండి. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం. వైజాగ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంటుంది. 15 మంది కుర్రోళ్ళ దగ్గర వచ్చామండి. చాలా శివయ్య చాలా అనుగ్రహిస్తుంటాడు. ఇక్కడికి వస్తే బాగా తీస్తాడండి. స్వామివారి దర్శనం ఏర్పాట్లు అంతా బాగుందండి. అన్ని బాగుందండి. చాలా బాగుందండి. ఇక్కడ బాగా వైజాగ్ బాగుంది. చాలా బాగుంది. చాలా పులిహోరలు పెడుతున్నారు. అన్ని బాగున్నాయండి. స్వామి దర్శనం పూర్తయిందా? చెప్పండి అమ్మా, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం చూస్తున్నాం మొత్తం కూడా భక్తులు సంద్రం ఏదైతే ఉందో భక్తులతో మొత్తం కూడా కిక్కిర్చిపోయిన పరిస్థితి ఉంది. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఏర్పాట్లు బాగున్నాయి. లోపల బాగున్నాయి. బాగున్నారు.